మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలో మన యొక్క జీవితంలో ప్రతి అవసరత తీర్చడానికి మనకు దేవుడు తోడుగా ఉంటానని, అంతేకాదు ఆత్మీయ ప్రయాణంలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఆయనే మనకు తోడై ఉండి ఆయన కాపాడుతానని ఇక్కడ వాగ్దానం చేస్తూ మన కొరకు సిద్ధపరిచిన స్థలం అంటే ఆధ్యాత్మికంగా పరలోక రాజ్యం అయితే ఈ లోకంలో దేవుడు మనలను ఎక్కడ ఆశీర్వదించాలో, ఎక్కడ దీవించాలో, ఎక్కడ మనలను ఉన్నత స్థితిలో నిలబెట్టాలో ఆ చోటుకు ఆయన మనలను నడిపించడానికి దేవుడు తన దూతను మనకు ముందుగా పంపుతాడంట. ఎంత అద్భుతము కదా! ఈ మాటలను బట్టి దేవుని స్తుతించకుండా ఉండలేము, దేవుని మహిమపరచకుండా ఉండలేము. ఎందుకనంటే అంత గొప్ప ప్రణాళిక మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. త్రోవలో నడిచినప్పుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి స్థలం విషయంలోనే కానీ మనకు ముందుగా ఒక దూతను పంపటం అంటే ఆధ్యాత్మికంగా అనుదినం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఒక దూత వలె మనకు తోడుగా, మనకు సహాయకుడిగా, మనలను అనుదినం నడిపించే నాయకుడిగా ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. అటువంటి కృపను పొందుకున్న మనం అనుదినం దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక మన జీవితంలో నెరవేర్పు జరిగి అనేకులకు దీవెనకరంగా ఉండుటకు దేవుడు తన కృపలో మనలను నడిపించునుగాక.